అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో రైతులు ఎరువుల కొరత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓ ఆఫీస్ వరకు చేరుకోవడం జరిగింది. ఆర్టీఓ యూరియా కొరత ఏ విధంగా ఉందో గత 3 నెలలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. దానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూరియా సరఫరా చేయలేకపోవడం మీద, అలానే బ్లాక్ మార్కెట్లో యూరియా పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులను నియంత్రించలేకపోవడం పైన ఒక నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. అలానే ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు ప్రతిపక్ష పార్టీ చేశాం. దీనికి మద్దతుగా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాల నేతలు హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అయితే పూర్తి స్థాయిలో రైతులకు లేనిపోని అపోహలు సృష్టించేందుకే రాజకీయ కోణం అనేసి కూడా పార్టీ మరెందుకని టీడీపీకి మద్దతు ఇచ్చేటటువంటి పత్రికల్లో కూడా ప్రముఖంగా ఈ యూరియా కొరత మీద కథనాలు వస్తున్నాయి. వాళ్లకు మద్దతు ఇచ్చేటటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎందుకు ఈ ఉదంతాలని ప్రత్యేకంగా చూపెడుతున్నారు అంటే వాస్తవాలు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు వాటిని అంగీకరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ బ్లాక్ మార్కెట్ అంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములమే అయినటువంటి కూటమి నేతలేనన్నటువంటి నిజాన్ని తెలుసుకుని దీన్ని పక్కదావ పట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి మాటల్ని బయటికి పంపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ అంటే ఎవరు చేస్తున్నారని భావం చేస్తుంటారు. 267 రూపాయలకు దొరకాల్సినటువంటి యూరియా బస్తా 600 రూపాయలకు దొరుకుతుంది. మొత్తంగా వచ్చినటువంటి ప్రొడక్షన్ 50% ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్రాలకు వెళ్ళాలి, 50% ప్రైవేట్ షాపులకు వెళ్ళాలి. మరి ప్రైవేట్ షాపుల్లో ఏమో యూరియా బస్తాలు ఉండి ప్రభుత్వ షాపుల్లో యూరియా లేకపోవడం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారు? వాళ్ళేమో ఒక కొరతను సృష్టించి ఇంతగా రేటుని పెంచి అమ్ముతుంటే దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారు? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థలతో చేతులు గడిపినప్పుడే కదా ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ముమ్మాటికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులతో నడిపిస్తున్నటువంటి వ్యవహారము. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా యూరియాలను పక్కదో పట్టించినటువంటి కూటమి నేతల మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ని కూడా చేస్తుంది. రైతులు వాళ్ళు రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత కొరత ఉంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు ఉంది కదా, అది ఒక రివాజు. ఆయన రైతు వ్యతిరేకగా ముద్రపడ్డారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలు గతంలో కూడా ఎన్నో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన నిజస్వరూపాన్ని, ఆయన నైజాన్ని చూపిస్తున్నారు. రైతులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తే ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రతిపక్షాలు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే సోషల్ మీడియాలో యూరియా కొరత గురించి కానీ ప్రతిపక్ష నాయకులు యూరియా కొరత మీద మాట్లాడితే కానీ మేము కేసులు పెడతామన్నటువంటి తీరులో ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడతారండి? అసలు ఎకరా వరి సాగు కన్నా కూడా మీరు 2 ఆవులు పెట్టుకుంటే చాలు, మీకు ఎక్కువ లాభం చేకూరుతుంది అని మాట్లాడే మాటలు ఏంటండి? అంటే హెరిటేజ్కి ఆవులను పెట్టుకుని పాలు సరఫరా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది, వరేస్తే రైతులు నష్టపోతారు. ఇదే మీరు మాట్లాడాల్సింది. వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినటువంటి కార్యక్రమాలు జరగలేదే. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు పాల్పడలేదే. గతంలో కూడా ధరలు అటు ఇటు అయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధిని ఒకటి ఏర్పాటు చేసి 9,000 కోట్ల రూపాయలు కేటాయించి అవసరమైన ప్రతిసారి రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన సహజ స్వభావం అది. కాబట్టే ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎదురవుతున్నాయన్నటువంటి నిజాన్ని రైతులు గ్రహించాలని కోరుకుంటున్నాను. చూస్తున్న ఏదైతే రాష్ట్రంలో రైతులకి ఈ యొక్క యూరియా కొరత ఎంత ఉంది కాబట్టి వైసీపీ ఈ యొక్క నిరసన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. రైతుకు వెన్నుదండగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా కూడా యోచిస్తుంది. దీనికి నిదర్శన ఈ యొక్క యూరియా కొరత అంటూ కూడా వైసీపీ ఆ యొక్క నిరసనని తెలియజేస్తూ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇచ్చి రైతులకు ఇబ్బంది కలుగుతుందో ఆ యొక్క సమస్యను పరిష్కరించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.